ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రెగ్యులర్ మీడియా, సోకాల్డ్ ట్రెడిషనల్ మీడియా వాళ్ళందరినీ కూడా నిన్న మొన్న కలవడం జరిగింది. సో నేను యాజ్ అ పాలసీ మేకర్ డిజిటల్ మీడియాకు ఒక పాలసీ ఉండాలి. ఖచ్చితంగా డిజిటల్ మీడియా మైక్రో లెవెల్లో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి తీసుకొస్తున్నటువంటి ఈ విప్లవాన్ని ఒక పాజిటివ్ పద్ధతిలో చూడాలి. ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరితే, ఎంత ఎక్కువ ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రజలకు తెలిస్తే అంత పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అనేటటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో డిజిటల్ మీడియా బలంగా ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో ఆలోచించినప్పుడు, పార్లమెంట్ మెంబర్గా రకరకాల కమిటీల్లో ఉన్నప్పుడు దేశంలో ఉన్న అసమానతలు తొలగించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే రెండే మార్గాలు కనబడ్డాయి. అంటే అందరినీ ఒకటేసారి ఈక్వల్గా ట్రీట్ చేసేటటువంటి పరిస్థితి ఎట్లా, ప్రతి ఒక్కరికి వాయిస్ రావాలంటే ఎట్లా అంటే, ఒకటేమో డబ్బు, అందరికీ సమానంగా డబ్బు పంచడం, ఈక్వల్గా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అవుతుంది. అట్లని నేనేదో మోడీ అంకుల్ లెక్క అందరికి 15 లక్షలు ఇస్తానని చెప్పాను, భయపడకండి. రెండవది టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఇంటర్నెట్ అనేది ఫ్రీ ఉండాలి, ఛార్జ్డ్ ఇంటర్నెట్ ఉండకూడదు అనే దాని మీద బలంగా అనేక కమిటీలలో మేము మా వాయిస్ వినిపిస్తూ వచ్చు. అట్లా ఫ్రీ ఇంటర్నెట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వాయిస్ చెప్పగలుగుతారు. జర్నలిస్ట్ అవ్వాలన్నా, ఒక మీడియా ఛానల్ పెట్టుకోవాలన్నా, వాళ్ళ వాయిస్ చెప్పాలన్నా కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే అంబానీలకు, అదానీలకు తప్ప ఎవరికి పేపర్లు ఉండవు, ఛానల్ ఉండవు ఈ దేశంలో. కాబట్టి ఈక్వాలిటీకి డెఫినెట్గా టెక్నాలజీ మంచి రాచబాట వేస్తుందని బలంగా నమ్మేటటువంటి పాలసీ మేకర్స్లో నేను ఒకదాన్ని. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు చాలా మటుకు యాక్సెస్కి వచ్చింది, అందుబాటులోకి వచ్చింది, రేట్స్ కూడా చాలా తగ్గుతున్నాయి. బట్ ఇట్ షుడ్ బికమ్ ఫ్రీ వన్ డే. దట్ ఈస్ మై అల్టిమేట్ థింకింగ్. ఇది చాలా పాశ్చాత్య దేశాల్లో కూడా చాలామంది అడ్వకేట్సీ చేస్తున్నటువంటి ఇష్యూ. సో ఈ సందర్భంలో మిమ్మల్ని ప్రధాన శ్రవంతి మీడియా వేరు, డిజిటల్ మీడియా వేరు అనేటటువంటి ఉద్దేశం కాకుండా నా వంతుగా పర్సనల్గా మిమ్మల్ని ఎల్లుండి 25న మా పార్టీ ఏదైతే సభ ఉందో దానికి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. కొంచెం నాకు విశ్వాసం ఎక్కువ కాబట్టి మా అయ్యగారు పొద్దుగాల 10కే చెప్పిండు ముహూర్తం. అయినో మీ డిజిటల్ మీడియా వాళ్ళు అర్ధరాత్రి దాకా పనిచేస్తారు, మరి పొద్దుగాలు చేస్తారో లేదో తెలియదు నాకు. 6కి మీ బులెటిన్లు ఉంటాయి, 9కి బులెటిన్లు ఉంటాయి. ఆ బులెటిన్లు ఆడికెళ్ళి ఇచ్చుకోవాలని కోరుతున్నా. ఎందుకంటే పొద్దున 10కే ఉంది ముహూర్తం, 10కి పక్కా నేను ఫ్లాగ్ ఓపెన్ చేస్తా. కాబట్టి మీ అందరూ మా కుటుంబ సభ్యులుగా ఆ కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేస్తున్నాను. అయితే ఇక టెక్నికల్ అంశాలన్నీ మా వాళ్ళు చెప్తారు. ఇస్మాయిల్ అన్న కానీ, చిల్క ప్రవీణ్ గారు మా పార్టీలో చేరిండ్రు, మీ సభ్యుడే. తర్వాత అరుణ్ గారు డిజిటల్ మీడియా, అరుణ్ మంచిర్యాల్, తను డిజిటల్ మీడియా సపరేట్ ఒక ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు, తను కూడా మా పార్టీలో చేరిండ్రు. పార్టీలో చేరకున్న వెల్ విషర్స్ చాలామంది ఉన్నారు. మా ఇస్మాయిల్ అన్న అయితే సీనియరే, మా మోహన్ నాయక్ ఉన్నాడు, క్రాంతి ఉన్నాడు, ఈయనది ప్రజాగలం. సో అట్లా ప్రతి ఒక్కరూ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళు కూడా ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి, కొంత మార్పు జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో అయితే సపోర్ట్ చేస్తున్నారు. టెక్నికల్ అంశాలు వాళ్ళు చెప్తారు. అంటే పొద్దున ఇంటి నుండి బయలుదేరి ర్యాలీ కానీ, తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు ర్యాలీ కానీ, లైవ్ లింక్స్ కానీ, ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాలు మీతో టచ్లో ఉంటారు. నేను అక్కడ జరిగేది మాత్రమే ఫ్లాగ్ 10 o'clock అన్నదే నా సెంటిమెంట్. ఇక ఆ తర్వాత నడుస్తూనే ఉంటుంది. ఆల్రెడీ జెండా కొత్తగా ఉన్నా లేకున్నా కొట్లాడుతూనే ఉన్నాం, ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం. మీరు చూస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ పలానా సమస్య మీద జాగృతి మాట్లాడలేదు అని వేలెత్తి చూపాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఉంది. అన్ని అంశాల్లో కూడా ప్రధాన శ్రవంతి ప్రతిపక్షం లాగానే మేము మాట్లాడుతూ వచ్చినాం. రేపు మేము కూడా పొలిటికల్ పార్టీగా వచ్చినాక ఇంకా అగ్రెసివ్గా ఈ రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు ఉంటాం, తర్వాత అధికార పక్షంలోకి వస్తామనేటటువంటి విశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా ఈ దేశంలో చాలా తక్కువ మంది ఆడబిడ్డలు సపరేట్గా ఒక పార్టీ పెట్టాలని ఆలోచన చేసి కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. కానీ పురుషులు కూడా చాలామంది పార్టీ పెట్టారు, వాళ్ళు కూడా చాలామంది ఫెయిల్ అయ్యారు. ఈ లోకం ప్రపంచం ఎట్లుందంటే మహిళల్ని మాత్రమే ఇగో మీరు ఫెయిల్ అయ్యారు అని మమ్మల్ని కంపేర్ చేస్తున్నారు తప్పితే ఎంతోమంది పురుషులు ఇదే తెలంగాణ గడ్డ మీద పార్టీ పెట్టి వెనక్కి వెళ్ళిపోయినా వాళ్ళని డిఫరెంట్గా జడ్జ్ చేస్తున్నారు. కాకపోతే కాలం మారింది, మనం కొత్త మోడర్న్ ఎరాలో ఉన్నాం కాబట్టి ప్రత్యేకించి మిమ్మల్ని డిజిటల్ మీడియా సోదరులందరినీ, సోదరిమణులందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మమ్మల్ని మా పనితనంతో జడ్జ్ చేయండి.
ఎందుకంటే లీడర్ ఆర్ ఏ పార్టీ డజంట్ హ్యావ్ ఎ జెండర్. ఒక లీడర్గా ఒక వ్యక్తి వచ్చిందంటే అది సర్పంచ్ కావచ్చు, పంచాయతీ నుండి ఎంపీ వరకు జెండర్ ఉండదు లీడర్కి. లీడర్కి ఎప్పుడైతే జెండర్ వేయడం ప్రారంభిస్తామో అక్కడనే సొసైటీ అన్నది వెనక్కి వెళ్తుంది. అది ఇవాళ మనకు 33% మహిళా బిల్లును ఫెయిల్ చేయడంతో అన్ని పార్టీలు కూడా కలిపి నిరూపించి, వేరే ఏ బిల్లు కూడా డీలిమిటేషన్తో లింక్ ఉండదు, వేరే ఏ బిల్లు కూడా జనగణనతో లింక్ ఉండదు. కానీ ఓన్లీ మహిళా బిల్లు మాత్రం లింక్ పెట్టి అసలు అది పాస్ కాకుండా చేసిండు. 33% మహిళలకు 2023 కన్నా ముందు నుండి కళలు చూపిస్తున్నారు, కానీ ఆ బిల్ అయితే పాస్ అవుతలేదు. సో ఇటువంటి తరుణంలో నేను ప్రతి ఒక్కరికి మాడబిడ్డలు చెప్తూ వచ్చిన, మనకు రిజర్వేషన్ అవసరం లేదు, మనం కొట్లాడి ఎవరైతే మగవాళ్ళు మేము రిజర్వేషన్ ఇస్తాం అనుకుంటున్నారో మీకంటే మేమేం తక్కువ కదని ప్రూవ్ చేసి 33% కాదు 50% గెలిచి అసెంబ్లీలకు పార్లమెంట్లకు పోవాలని చెప్పి ఒక పంతం పట్టుకొని మేము వస్తూ ఉన్నాం. నువ్వు నవ్వకు రంజిత్, యూట్యూబ్లో కూడా మీకు కాంపిటీషన్ మస్తు మంది వెళ్ళిండ్రు మా కచెల్లెళ్ళు. రేపు తర్వాత కూడా మీకు కూడా ఫ్యూచర్ డౌట్ఫుల్గానే కొడుతుంది నాకు. సో రిజర్వేషన్లతో సంబంధం లేదు, రాజకీయాలలో మాత్రం మా మార్క్ ఖచ్చితంగా చూపిస్తాం. ఇట్లా అనేకమైన అంశాలతో వెళ్తూ ఉన్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది జస్ట్ ఇన్విటేషన్ మీటింగే. పార్టీ లాంచ్ తర్వాత ఫార్మల్గా మళ్ళీ ఒకసారి కలుద్దాం. అప్పుడు ఎజెండా మీద మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తా. ఇప్పుడు మీరు ఏది అడిగినా నేను ఎల్లుండి తర్వాత చెప్తా అనాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ ఇన్విటేషన్ ఇవ్వడానికి యాజ్ అ సిస్టర్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్. ట్రెడిషనల్ మీడియా అయినా డిజిటల్ మీడియా అయినా నాకు రెండు కళ్ళ లాంటివి. ఖచ్చితంగా మీతో కలిసి పనిచేయాలి, మీకు ప్రోటోకాల్ ఉండాలని చెప్పి వచ్చి ఇన్వైట్ చేస్తున్నా. అందరం కలిసి భోంచేద్దాం. తర్వాత పార్టీ లాంచ్ తర్వాత ఒక 4-5 days తర్వాత ఇట్లా ఒక సెషన్ పెట్టుకుందాం. అప్పుడు ప్రతి ఇష్యూ మీద మా అజెండా మీద డీటెయిల్గా మీతో క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు మాత్రం ఆకలి అవుతుంది కాబట్టి అన్నం తిందాం అనేది నా ప్రపోజల్. అదర్వైజ్ వేరే ఏదైనా ప్రపోజల్ ఉంటే మీరు ప్రపోజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎవరు జై తెలంగాణ అన్నారా? జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్.